వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం రాజస్థాన్లోని ఉదయపూర్లో 2 సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు జీవిత భాగస్వాములుగా మారటంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాగా, వివాహం అనంతరం రష్మిక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ ఇతడే నా భర్త విజయ్ దేవరకొండ అంటూ పరిచయం చేసింది. దీంతో వీరి వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ఫస్ట్ లవ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన బెల్జియంకు చెందిన మోడల్ విర్జీనీతో సన్నిహితంగా ఉన్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. 2016 ప్రాంతంలో పెళ్లి చూపులు సినిమా సమయంలో వీరిద్దరూ కలుసుకోగా స్నేహం ముదిరి ప్రేమగా మారిందని, ఆ బంధం ఇద్దరిని మరింత దగ్గర చేసిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. 2018లో విజయ్, విర్జీని క్లోజ్గా ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కనిపించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. విజయ్ తల్లితో పాటు కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి చూపులు సినిమాలో కూడా విర్జీని చిన్న పాత్రలో కనిపించిందని చెబుతూ ఉంటారు. ఇక ఆ సినిమా యూనిట్ తో ఆమె దిగిన ఫోటోలతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే వీరి ప్రేమ ఎందుకు ముగిసిందనే అంశంపై స్పష్టమైన సమాచారం బయటికి రాలేదు. 2017-18 మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు దూరమైనట్లు సినీ వర్గాల్లో టాక్. ముఖ్యంగా విజయ్ కెరీర్ వేగంగా ఎదగటం, వరుస సినిమాలతో బిజీగా మారడమే ఇందుకు కారణమై ఉండొచ్చని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. 2018లో వచ్చిన గీతా గోవిందం తర్వాత విజయ్ రష్మికతో సన్నిహితంగా మెలగటంతో విర్జీనియే బ్రేకప్ చెప్పేసిందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ ఫ్రెండ్షిప్ మాత్రం కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. విర్జీనీని విజయ్ దేవరకొండ తన పెళ్లికి కూడా ఆహ్వానించాడని ఇటీవల వార్తలొచ్చినా దానిపై అధికారిక సమాచారం లేదు. ఇక రష్మిక మందన విషయానికి వస్తే, విజయ్ కి ముందు ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత గీతా గోవిందన్ సినిమా సమయంలో విజయ్ తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడగా, డియర్ కామ్రేడ్ లో కలిసి నటించడంతో పాటు ఇద్దరు లిప్ లాక్లతో రెచ్చిపోవడంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇన్నాళ్లుగా వీరిద్దరూ తమ రిలేషన్షిప్ పై ఏనాడు ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి బంధంతో ఒకటై సినీ వర్గాలకు, అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.